అండ్ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీ మండపేట నియోజకవర్గంలో ఎవరు గెలవబోతున్నారు? మరి జగన్ గారు గెలాలని, మరి తోట తిమ్మతులు గారు గెలాలని మేము మనసారా కోరుకుంటున్నామండి. అంటే ఎమ్మెల్సీ అయిన తర్వాత తోట తిరుమూర్తులు గారు మీ ఏరియాకి ఏమేమి పనులు చేశారు? మరి మాకు చాలా సాయపడ్డారండి. మేము గత 15 సంవత్సరాల మట్టి ఇక్కడ ఉన్నప్పుడు స్థలం లేనప్పుడు ఆయన వచ్చి మాకు ఓట్లు వేయండి అమ్మా అన్నప్పుడు మాకు స్థలం ఇప్పించాలని సార్ అంటే ఆ రకంగా స్థలం ఇప్పించారండి. మరి ఆయన వల్ల మేము చాలా లబ్ధి పొందేవండి. మా తోట తిమ్మతులు గారు అయితే మాకు చాలా సహకారంగా ఉంటున్నారండి ప్రతి విషయంలో. మరి జగనన్న గారు చేసిన మేలైతే మేము మర్చిపోలేమండి. ఆయన చేస్తున్న ప్రతి పని కూడా మాకు చాలా ఇష్టమండి. మరి ప్రతి సంవత్సరం మాకు 10,000 వేస్తున్నారండి జగనన్న గారు. అలాగే మా పిల్లలు ఇద్దరు చదువుకుంటున్నారండి, అమ్మఒడి వేస్తున్నారండి. ఎంతగానో మాకు సహాయంగా ఉంటున్నారండి. మరి మాకు వేములపాడులో ఇల్లు స్థలం ఇచ్చారండి. ఇల్లు స్థలం ఇచ్చి మరి పట్టా కూడా ఇచ్చారండి. మాకు కట్టుకోవడానికి లోన్ కూడా ఇచ్చారండి, 1,80,000 లోన్ ఇచ్చారండి. మరి ఏఈ గారు అయితే మాకు డిమో హౌస్ కట్టుకోవడానికి ఆయన కూడా ఎంతగానో సహకారంగా ఉన్నారండి. మరి తోట తిమ్మతులు గారు కూడా కట్టుకోండి అమ్మ అని ఎంతో వెనకాల ఉండి ప్రోత్సాహంగా ఉండేవారండి. మరి మేము మంచి ఇల్లు కట్టుకున్నామండి జగనన్న గారి ద్వారా. కానీ మరి ఇప్పుడు ఎవరికి ఓటు వేయాలని మరి అనుకుంటున్నారు? మాకైతే జగనన్న గారు తోట తిమ్మతులు గారు రావాలని మేము ఎంతగానో ఆశపడుతున్నామండి. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదమ్మా, ఎవరు గెలవాలనుకుంటున్నారు? మేమైతే జగన్ గారే గెలవాలనుకుంటున్నామండి. ఎందుకమ్మా? ఆయన చేసిన అభివృద్ధులు అలాంటివి అండి. మేము గత 21 సంవత్సరాల నుంచి కాలనీలో ఉన్నామండి. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మేము సెంటు భూమి కానీ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదండి. మాకు జగన్ గారు వచ్చాక చాలా అభివృద్ధి జరిగిందండి. మా ఇంట్లో ఒక్కొక్కరికి మొత్తం మా 5గురికి 4 పథకాలు పడ్డాయండి. మా అమ్మాయికి ఇజ్జాదేవని పడిందండి, నాకు కాపు నేస్తం పడిందండి, నాకు ఇళ్ల స్థలం వచ్చిందండి. మా ఆయన గారికి మొన్న హార్ట్ ప్రాబ్లం అయితే జగన్ గారు ఆరోగ్యశ్రీ మీద ఫ్రీగా అయినాయండి. ఇంటికాడ తింటాక కూడా 5,000 ఇచ్చారండి. మాకు మళ్ళీ ఆయనే కావాలనుకుంటున్నామండి. మేము అందరి చేత కూడా చెప్పి ఆయనకే ఎంతామండి ఓట్లు కూడా. మాకైతే అండి ఇది మండపేటకి అయితే మేము తోట తిరుమూర్తులు గారు రావాలనుకుంటున్నామండి. ఓకే, ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరు గెలుస్తారు? జగన్ గారు గెలుస్తారండి. ఎందుకు? మాకు ఆయన చేసిన పనులు మంచియండి. ఏమేమి చేశారు? మీరు ఏమేమి లబ్ధి పొందారు? మొత్తం అన్ని లబ్ధి పొందండి. సంవత్సరానికి 1,00,000 రూపాయలు లబ్ధి పొందుతున్నాండి. ఓకే, ఏమేమి వస్తున్నాయి మీకు పథకాలు? మాకు అండి పెన్షన్ వస్తుందండి, సేలు వస్తున్నాయండి, మా ఆవిడకి 45 సంవత్సరాలు డబ్బులు వస్తున్నాయండి, మొత్తం అన్నీ వస్తున్నాయండి. ఓకే, మళ్ళీ మీకు మండపేట నియోజకవర్గంలో ఎవరు నిలబడుతున్నారు ఈసారి? తోట తిరుమూర్తులు గారండి. ఓకే, మళ్ళీ ఎవరు కోటేస్తారు మీరు? తిరుమూర్తులు గారికి వేస్తామండి. ఎందుకు? బాగా చేస్తున్నారు జగన్ గారు చూసండి. మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదమ్మా, మళ్ళీ మండపేట నియోజకవర్గంలో ఎవరు గెలవాలనుకుంటున్నారు? ఈయనండి జగన్ గారండి. గుడికి కూడా అండి, గుడికి వెళ్ళి అడిగితే అండి అందరూ తోట తిరుమూర్తులు గారు 10 లక్షలు శాంక్షన్ చేశారు. తోట తిరుమూర్తులు గారు ఓకే, అన్ని విధాలు మాకు బాగానే ఉందండి. అన్ని ఇంకేమేమి చేశాడమ్మా మీ ఊరికి తోట తిరుమూర్తులు గారు? చేశారండి. ఇంకా రోడ్లు వేయించారండి, అన్ని బాగా చేశారు. మళ్ళీ కూడా మాకు జగన్ గారే రావాలి. ఏ నియోజకవర్గం నీది? మండపేటనా? ఓకే, మళ్ళీ నీకు నెల నెల పింఛన్ వస్తుందా? వస్తుందండి. ఓకే, ఎవరు వచ్చి ఇచ్చిపోతున్నారు? జగన్ బాబు వస్తున్నారండి, పంపుతున్నారండి. మాకు ఎక్కడికో మాడిపాకి వెళ్ళిపోవడం అండి. అక్కడ ఏదో మళ్ళీ కాళ్ళకడగా తెచ్చి ఇచ్చేస్తున్నారండి. మాకు తెల్లారి తెచ్చి ఇచ్చేస్తున్నారండి. మాకు ఏం గొడవలు లేవండి. మాకు ఇప్పుడు సుఖంగా ఉందండి, ప్రాణం మాకు ఆరోగ్యంగా ఉందండి. ఆ బాబు వచ్చాక. ఎంత వస్తుంది పింఛన్ నీకు? 3,000 వస్తున్నాయి. 3,000 వస్తున్నాయి. ఇప్పుడు ఆనందంగా ఉందా? అంటే గత ప్రభుత్వంలో ఏమైంది, నీకు పింఛన్ రాలేదు అప్పుడు? అప్పుడు గొడవ తెలియలేదండి మాకు. ఇప్పుడు అన్ని తెలుస్తున్నాయి. తెలుస్తున్నాయండి. ఓకే, మళ్ళీ ఓటు ఎవరికి వేస్తావు? జగన్ బాబుకేనండి. ఇక్కడ చూస్తే కనుక ఇప్పుడు ఎలక్షన్స్ అవుతున్నాయి కదా, మండపేట నియోజకవర్గంలో ఎవరు గెలవబోతున్నారు? తోట తిరుమూర్తులు వైఎస్ఆర్ పార్టీ అండి. ఓకే, పైన కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కుతారండి. అందులో ఏమాత్రం మార్పు లేవు. ఆయన చాలా సంక్షేమ పథకాలు చాలా చేశారండి. మరి ఇంతవరకు ప్రభుత్వం చూస్తే మరి ఈ ప్రభుత్వం చాలా అనుకూలంగా అన్ని రకాలుగా కూడా మరి అన్ని పథకాలు కూడా అమలుపరచడం జరిగింది. మరి స్కూల్ పిల్లలకి మరి అమ్మఒడి అనగా మరి చెయ్యూత అనగా ఎన్నో రకాలుగా అన్నీ కూడా మరి చేయడం జరిగిందండి. మరి మా పట్ల కూడా మరి మేము విశ్వబ్రాహ్మణ సంఘానికి మరి స్థలం గురించి మేము అడిగేవాళ్ళు అండి. యోగేశ్వర గారిని 2-3 సార్లు మేము అడిగితే మరి ఇదిగా అన్నారు అదిగా అన్నారు, కానీ మాకు ఏమీ చేయలేదు. మరి తోట తిరుమూర్తులు గారు ఇక్కడికి రాగానే మరి మేము ఇక్కడ తోట తిరుమూర్తులు గారి దగ్గరికి మరి మఠపతి గోవిందరాజు గారు ప్రెసిడెంట్గా అయిన తర్వాత మరి ఆయన తీసుకెళ్ళడం జరిగింది. మరి తీసుకెళ్ళడం జరిగిన తర్వాత మరి తిరుమూర్తులు గారి దగ్గరికి వెళ్ళగానే ఆయన స్పందించి రాజు ఎక్కడున్నదో చూడండి సైట్ అని చెప్పేసి అంటే మారేడుపక్కల పలానా చోట సైట్ ఉందని చెప్పడం జరిగిందండి.
మన సైట్ కూడా మరి తిరుపతి గారు వెంటనే మాకు శాంక్షన్ చేసి మొన్న జనవరి 3వ తారీఖుని మేము శంకుస్థాపన చేసుకోవడం జరిగిందండి. మేము ఇంచుమించు 150 మంది మేము సభ్యులు ఉన్నామండి. 150 కుటుంబాలు ఉన్నాయి మారేడుపాకలోని. మరి అందరం కూడా మరి ఎమ్మెల్సీ తిరుమతి గారికి రుణపడి ఉన్నాము. కానీ ఆయన పక్కనే మేము చేస్తామని చెప్పేసి కూడా మేము ఈ సమ్మోహంగా తెలియజేస్తున్నాను. మా పట్ల ఎన్నో మేలు చేశారు. వాళ్ళ అబ్బాయి బుద్ధివిరాజు గారు కూడా మరి ఎన్నో రకాలుగా మాకు చేయడం జరిగిందండి. మరి ముందు కూడా మరి ఆయనే మాకు ఎమ్మెల్యేగా రావాలని, అఖండ మెజార్టీతో మేము నెగ్గించుకోవాలని తోట తిరుమతులు గారిని మేము కోరుకుంటున్నామండి. మరి అఖండ మెజార్టీతో తిరుమతులు గారిని నెగ్గించుకోవాలని మా అందరి ఆశ అండి. మరి ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్రలో కూడా 64 ఇళ్ళు కట్టించామండి మేము అందరం ఉండి. మరి అప్పటి నుంచి కూడా మేము కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీలో మేము ఉన్నామండి. మరి వైఎస్ఆర్ పార్టీ మరి అంతా బలోపేతం చేయాలని మరి మేము కోరుకుంటున్నాము. అందరం కూడా మరి కృషి చేయాలని మరి చేస్తున్నామండి. మరి తిరుమతులు గారిని మరి అఖండ మెజార్టీలో మేము నెగ్గించుకుని మరి ఎమ్మెల్యేగా మరి ఆయన చేసి మంత్రిగా కూడా ఆయన చూడాలని కోరుకుంటున్నామండి. అక్కడేమో సీఎం జగన్ గారిని కూడా ఈ టర్న్లో కదా వచ్చే టర్న్ కూడా సీఎం గారిని చూడాలని మేము కోరుకుంటున్నాం. ఆయన చేసిన సంక్షేమ పథకాలు అద్భుతంగా జరిగిస్తున్నందుకు ఆయనకి మరి చాలా రుణపడి ఉంటామండి. ఇప్పుడు మండపేట నియోజకవర్గం నుంచి వెళ్ళి మళ్ళీ తోట తిరుమతి గారు నిలబడుతున్నారు, అండ్ టీడీపీ నుంచి వెళ్ళి వేరే అభ్యర్థి నిలబడుతున్నారు. వీరిద్దరిట్లో మీరు ఎవరిని గెలిపిస్తారు? తోట శ్రీనివాసరావు మాకు బాగా చేస్తున్నారు, వచ్చి కంచి బాగుందండి. ఓకే, ఏ పార్టీ గెలవబోతుంది ఇక్కడ మండపేటలో? వైఎస్ఆర్ జగన్ గారు బాగుంది.